హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఇవాల్టి స్పెషల్ గ్లాస్ కేక్. ద బ్యూటిఫుల్ గ్లాస్ కేక్ని రెడీ చేసుకోవడం చాలా ఈజీ అండి. నచ్చని ఫ్రూట్స్తో దీన్ని డెకరేట్ చేసుకొని ఈజీగా కేక్ రెడీ చేసుకోవచ్చు. దానికోసం ముఖ్యంగా కావాల్సింది అగర్ అగర్. దీన్ని చైనా గ్రాస్ అని కూడా పిలుస్తారు. ఇది సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతుంది. ఇది మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. అయితే ఇది చాలా హార్డ్గా ఉంటుందండి, కట్ చేయడానికి కూడా చాలా కష్టం. అందుకని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా పౌడర్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాను. చూసారా, హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెంగా మిక్స్ అవుతుంది. దీన్ని పక్కన ఉంచుకోండి. ఫ్రూట్స్ రెడీ చేసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ని నీట్గా వాష్ చేసుకొని నచ్చిన షేప్లో అంటే ఫ్లవర్ షేప్లో కట్ చేసుకున్నాను. అలాగే కివీ ఫ్రూట్ని కూడా కట్ చేసుకున్నాను. కివీ ఫ్రూట్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాను. యాపిల్ని చిన్న ముక్కలుగా తరిగాను. బ్లాక్ గ్రేప్స్, ఆరెంజ్, దానిమ్మ గింజలు, గ్రీన్ గ్రేప్స్, సీడ్లెస్ గ్రేప్స్ వీటన్నిటి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద లీటర్ వాటర్ని బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళలో రెడీగా పెట్టుకున్న అగర్ అగర్ మిశ్రమాన్ని వేసేయండి. ఇవి కరగడానికి కనీసం 10 నిమిషాలు టైం పడుతుంది. హార్డ్గా ఉంటుంది కాబట్టి ఓ 10 నిమిషాలు మరిగిన తర్వాత షుగర్ని వేసుకోవాలి. కొందరు షుగర్ని ఇష్టంగా స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి షుగర్ కొంచెం ఎక్కువ వేసుకొని నేనైతే 1 కప్ వేస్తున్నాను. షుగర్ కరుగుతుంది అనుకున్న సమయంలో కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు, పర్వాలేదు. మొత్తాన్ని కనీసం ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. అప్పుడే జెల్లీగా ఫామ్ అవుతుంది. కేక్ బౌల్ తీసుకొని అందులో మనం రెడీగా పెట్టుకున్న అన్ని ఫ్రూట్స్ని వేసేస్తున్నాను. ఈ ఫ్రూట్సే వేయాలి, ఇవి మాత్రమే వేయాలని రూల్ లేదు. మనకు నచ్చిన అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నచ్చిన ఆకారంలో కూడా కట్ చేసుకొని చూడటానికి అందంగా కూడా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇది రెడీ చేసుకొని దీన్ని చూసిన తర్వాత వచ్చే ఆనందం చాలా బాగుంటుంది. అలాగే పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా బిగ్గా 2 గంటల్లో రెడీ చేసుకోవచ్చు కూడా. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. నార్మల్గా బేకరీ స్టైల్లో కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడగానే పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రెడీగా పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటిని ఒక లేయర్గా వేసేసుకోవాలి. ఇందులో బనానా వేస్తే కొంచెం బ్లాక్గా వస్తుంది కాబట్టి నేను బనానా వేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఆరెంజ్ని కట్ చేసి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే అలాగే వేస్తున్నాను. మరి పెద్ద పెద్ద పీసెస్గా కాకుండా చిన్న చిన్న పీసెస్ని వేసుకోండి, అప్పుడే కేక్ బాగా వస్తుంది. రెడీగా పెట్టుకున్న అగర్ అగర్ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత కొంచెమే వేసుకోవాలి. మా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఒక లేయర్గా ఎక్కడ ఖాళీ లేకుండా, గ్యాప్ లేకుండా పరుచుకోవాలి. తర్వాత ఒక్కొక్క లేయర్గా ఒక స్పూన్తో వేసేయండి. మొత్తం ఫుల్ చేసేయండి. ఇందులో కొంచెం స్వీట్ తక్కువగా ఉన్న ఫ్రూట్స్ని వాడండి. ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ వేస్తున్నాం కాబట్టి 2 మిక్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఫుల్ అయిందండి. దీన్ని కనీసం 3 గంటల పాటు పక్కన ఉంచండి. 3 గంటల తర్వాత చూస్తే కేక్ రెడీ అయిందండి. దీన్ని ఉల్టా చేసి తీస్తున్నానండి. చూడండి, ద బ్యూటిఫుల్ గ్లాస్ కేక్ ఈజీగా రెడీ అయింది. చాలా చాలా బాగుంటుందండి. చూడటానికి కదా, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈజీగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. పక్కనుండి బెల్ గంట కొట్టడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.